అమెరికా చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇండో పసిఫిక్ లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా అడ్డుకుంటుంది అంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పుకొచ్చారు. హెగ్సెత్ మాటలపై మండిపడుతోంది చైనా. మమ్మల్ని అడ్డుకుంటావా? మమ్మల్ని అడ్డుకునేందుకు నువ్వెవరంటోంది. మరి ముఖ్యంగా ఇటు చైనాను అంత దుర్మార్గపు దేశంగా నువ్వు మాట్లాడడం సరికాదంటూ అమెరికాను హెచ్చరిస్తోంది. మమ్మల్ని అడ్డుకునేందుకు తైవాన్ అంశం తేవడం సరికాదంటోంది చైనా. తైవాన్ తమకు సంబంధించిన అంశం మాత్రమే. తైవాన్ తమకు సంబంధించిన అంశం మాత్రమే అంటోంది చైనా. ఇందులో మూడో దేశం జోక్యం అనవసరం అంటోంది చైనా. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకుంటే గట్టిగానే బుద్ధి చెబుతా ఉంటుంది. ఇండైరెక్ట్గా అమెరికాకు చెంప వాచిపోతుందని చెప్పి సమాధానం చెప్తున్నట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే ఇటు హెగ్సెత్కి సంబంధించి మాట్లాడిన సందర్భంలో ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆ మాటని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ రచ్చ ప్రారంభమైంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ పీట్ హెగ్సెత్ మెట్ విత్ సౌత్ ఈస్ట్ అంటూ మీరు చూడొచ్చు. చదువుకోండి, అది ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్. Secretary of Defense Pete Hegseth met with the Southeast Asian defense leaders from Brunei, Cambodia, Indonesia, Laos, Malaysia and the Philippines, Singapore, Thailand అంటూ చెబుతూనే డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ రీజనల్ పార్ట్నర్స్. సాధారణంగా రీజనల్ పార్ట్నర్స్ డిఫెన్స్ అంశానికి సంబంధించి ప్రస్తావన జరిగిందని చెప్తున్న తర్వాత మీరు సెకండ్ లైన్లో చూస్తే కనుక యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ హెగ్సెత్ రీఅఫర్మ్డ్ the United States enduring commitment to working with the Association of Southeast Asian Nations. మనం సాధారణంగా ఆసియాన్ అంటూ ఉంటాం. ఆసియాన్ లీడర్స్తో మాట్లాడిన సందర్భం మరి ముఖ్యంగా ఆసియాన్కి సంబంధించి మద్దతుగా ఉంటుంది. సపోర్ట్ ఫర్ ద సెంట్రల్ రోల్ ఆఫ్ ఆసియాన్. ద సెక్రటరీ హైలైటెడ్ ప్రోగ్రెస్ made in the US-ASEAN relationship to build the defense capacity of Southeast Asian nations. సౌత్ ఈస్ట్కి సంబంధించి అంటే ఇటు ఆగ్నేయానికి సంబంధించి అంతే ఆగ్నేయ ఆసియాకు సంబంధించి ఇక్కడ డిఫెన్స్ విషయంలో డిఫెన్స్ కెపాసిటీ విషయంలో ఆ రిలేషన్స్ విషయంలో అమెరికా మద్దతుగా ఉంటుంది ముందుకు వెళ్ళడానికి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎట్ ద సేమ్ టైమ్ హీ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ సపోర్ట్ ఫర్ ద వైటల్ రోల్ ఆఫ్ ద ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ in facilitating multilateral cooperation to address the region's security challenges. ఈ రీజన్లో అంటే ఆగ్నేయ ఆసియాకు సంబంధించి ఇటు మనం మాట్లాడుకున్న సందర్భంలో ఆగ్నేయ ఆసియాకు సంబంధించి అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికి సపోర్ట్గానో మద్దతుగానో లేకపోతే అక్కడ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం అక్కడ కోఆపరేషన్కి సంబంధించి దన్నుగా ఒక మాటలు చెప్పంటే రెండు లైన్లో కూడా మేము మద్దతుగా ఉంటాం దన్నుగా ఉంటే ఇక్కడ చెబుతోంది. ఇంతవరకు ప్రాబ్లం ఎక్కడా రాలేదు. థర్డ్ దాంట్లో వచ్చిందా మాట్లాడుకుందాం. ఆ తర్వాత 4 పేరాల మాత్రం కంపల్సరీ ఆ ఇష్యూని రైజ్ చేస్తుంది. 3వ పేర నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 4వ పేరాకు వెళ్ళినప్పుడు అప్పుడు అసలు విషయం అసలు బండారం బయటపడుతోంది. ఆ బండారం ఆ విషయం ఏంటనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు. సెక్రటరీ హెగ్సెత్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కామన్ సెన్స్ అండ్ pragmatic cooperation to deter aggression and achieve peace through strength. He noted that President Trump's vision for a free and open Indo-Pacific was true today, as it was when the president proclaimed it in 2017. Secretary Hegseth also highlighted US support in co-chairing with Indonesia, the ASEAN United States Maritime Exercise and ADMM plus experts working group on military medicine later this year. ఇక్కడ వరకు కూడా ఇందాలు మాట్లాడుకున్నట్టే మద్దతుగా ఉంటాం. అట్ ద సేమ్ టైం మ్యారిటైమ్ కంటే సముద్రంలో ఉండే రవాణాకు లేకపోతే భద్రతకు సంబంధించి ఈ విషయాన్ని మొత్తం ఎక్కడ మాట్లాడుకున్నా భద్రతకు సపోర్ట్గా ఉంటాం మద్దతుగా నిలుస్తాం. ఆగ్నేయ ఆసియాకు సంబంధించి మరి ముఖ్యంగా అమెరికా అలాగే ఆసియాన్కి సంబంధించి ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయని చెప్పి ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ వరకు ఎక్కడ క్వశ్చన్ రాలేదు. బట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆ లాస్ట్ పేరా అదిగోండి. ఆ లాస్ట్ పేరా మా పీసీఆర్ స్క్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకసారి ఆ విషయం మీకు అర్థమవుతోంది. లాస్ట్ పేరా మూవ్ ఆన్ కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ నేను చదివినిపిస్తా ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సెక్రటరీ హెగ్సెత్ రీటరేటెడ్ కన్సర్న్స్ అబౌట్ ద కర్సివ్ యాక్టివిటీ బై చైనా అగెయిన్స్ట్ సౌత్ చైనా సీ క్లైమేట్ countries and emphasized the importance of Southeast Asian nations taking on its share of the burden to preserve peace and security in their region. ఇక్కడ మీరు చూడొచ్చు.
ఇక్కడ చైనాకు సంబంధించి చెప్తూనే సౌత్ చైనా సీకి సంబంధించి మాట్లాడుతూనే అక్కడ సౌత్ ఈస్ట్ అలాగే ఏషియన్ నేషన్స్ టేకింగ్ ఆన్ ఇట్స్ షేర్ ఆఫ్ ద బర్డెన్ టు ప్రిజర్వ్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద రీజన్. ఇక్కడ శాంతి భద్రతల విషయంలో మరి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఆగ్నేయాసియా దేశాలు చాలా భారాన్ని తీసుకుంటున్నాయి. ఎవరి గురించి మాట్లాడుతూ చైనా అలాగే సౌత్ చైనా సీ, ఆ సౌత్ చైనా సీ విషయంలో కావచ్చు అక్కడ, దాంతోపాటు చైనా విషయంలో ఇటు సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ ఆసియాకు సంబంధించి ఆగ్నేయ ఆసియా దేశాలు ఈ భారాన్ని ఎక్కువ తీసుకుంటున్నాయి. యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ రీఎస్టాబ్లిషెస్ డిటరెన్స్ in the Indo-Pacific, the secretary underscored that the United States stands shoulder to shoulder with its allies and partners against all challenges అంటూ చెబుతూని ఆ లాస్ట్ లైన్ వచ్చే సందర్భంలో వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ కాస్త వాళ్ళు పాజ్ చేశారు. అగేన్స్ట్ ఆల్ ఛాలెంజెస్ టు దేర్ సోవరెయిన్ రైట్స్, వాళ్ళ సార్వభౌమాధికారాల కోసం. అంటే ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలంటే అండి, సౌత్ చైనా సీకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మరీ ముఖ్యంగా ఇక్కడ తైవాన్ గురించి ప్రస్తావించలేదు, బట్ ఇండైరెక్ట్గా తైవాన్ గురించే ప్రస్తావించారని చెప్పి ఇక్కడ అమెరికా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు చైనా రియాక్ట్ అయింది. మమ్మల్ని అంటావా, మమ్మల్ని తప్పుపడతావా, మా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తావా అంటూ మండిపడుతున్న చైనా కౌంటర్ ఇస్తోంది. అమెరికాకు గట్టిగా సమాధానం చెప్తా ఉంటుంది ఇటు చైనా. ఇంతకీ ఏమంటోంది ఒకసారి ట్వీట్ ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే అమెరికా అసలు నువ్వెవరు జోక్యం చేసుకోవడానికి, మరి ముఖ్యంగా తైవాన్ అనేది మా ఇంటర్నల్ ఇష్యూ అనేది చెప్తోంది. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం. చైనా చేసిన ట్వీట్ని ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చైనా ఏమంటోంది, ఇది అమెరికా చేసిన ట్వీట్. ఒకసారి చైనాకు సంబంధించిన నెక్స్ట్ ట్వీట్ ఉంటుంది, ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇదే. ఒకసారి నేను ఇక్కడ చదివిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రిమార్క్స్ ఆన్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీటర్ హెగ్సెట్స్ నెగటివ్ కామెంట్స్ ఆన్ చైనా ఎట్ ద షాంగ్రీ-లా డైలాగ్. ఓకే, సబ్జెక్ట్కి వచ్చేస్తున్నారు డైరెక్ట్గా. హెగ్సెట్ deliberately ignored the call for peace and development by countries in the region and instead touted the Cold War mentality of the bloc confrontation, vilified China with the defamatory allegations and falsely called China a threat. ఇక్కడ క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. చైనాను ఒక థ్రెట్లా, ఒక భయంలానే, ఒక ఆపదలాగో పోర్ట్రే చేస్తున్నారు, ఆపదలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చైనాను ఒక భూతంలా చూపించే ప్రయత్నం చేస్తోంది అమెరికా. మరి ముఖ్యంగా పూర్తిగా చైనాను తప్పుబట్టేలా మాట్లాడుతున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చింది. కంటిన్యూ టు దట్, the remarks were filled with provocations and intended to sow divisions. China deplores and firmly opposes them and has protested strongly to the US. అక్కడ US మాటలను గట్టిగా ఖండిస్తున్నామని చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఇది చీలిక అంశానికి సంబంధించి అని ఒక అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్, నో కంట్రీ ఇన్ ద వరల్డ్ డిజర్వ్స్ టు బి కాల్డ్ ఏ హెజమోనిక్ పవర్. ఒక్కసారి మీరు చూడొచ్చు, హెజమోనిక్ అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. అంటే ఒక నియంత్రణలాగా, లేకపోతే ఒక నియంత్రణ పోకడలాగా అంశానికి సంబంధించి. అంటే no country in the world deserves to be called a hegemonic power other than the US itself, which is also the primary factor undermining the peace and stability in the Asia Pacific. సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆసియా పసిఫిక్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో బహుశా ఏ కంట్రీకి, నో కంట్రీ ఇన్ ద వరల్డ్ డిజర్వ్స్ టు బి కాల్డ్ హెజమోనిక్ పవర్ అదర్ దెన్ యుఎస్ ఇట్ సెల్ఫ్. బహుశా యుఎస్ తప్ప ఇంకా ఏ దేశం కూడా తనకి తాను ఒక నియంత్రణలాగా చెప్పుకోదేమో ఇటు ప్రపంచంలోని చెబుతోంది. ఒక యుఎస్ మాత్రమే చెప్పుకుంటుందని చెబుతూని ఆ తర్వాత కంటిన్యూ చేసి ఒకసారి క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇటు అమెరికా చైనా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్న సందర్భంలో ఇది ఎంతవరకు దారితీయచ్చు అనేది మాట్లాడుకుంటాం. ఇక్కడ కంటిన్యూ చేస్తే కనుక ద పర్పెచువేటెడ్ హెజమోనీ అండ్ అడ్వాన్స్డ్ ద సో కాల్డ్ ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ, ది యుఎస్ హాస్ డిప్లాయిడ్ offensive weaponry in the South China Sea and kept stoking flames and creating tensions in the Asia Pacific, which are turning the region into a powder keg and making countries in the region deeply concerned అంటూ చెప్తోంది. సో ఇక్కడ ఏమంటుందంటే కనుక, ఇక్కడ ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ అని చెబుతూనే యుఎస్ తన
అఫెన్సివ్ వెపనరీని సౌత్ చైనా సీ మీద అక్కడ మరి ముఖ్యంగా భద్రతనో లేకపోతే రక్షణ రంగాన్ని అక్కడ పెడుతోంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, లేకపోతే యుద్ధ సామాగ్రి తెచ్చి అక్కడ పెడుతోంది. ఇది ఆందోళనకరంగా ఉంది. దాంతోపాటు ఇది ఆందోళన కలిగించేలా ఉంది. మరి ముఖ్యంగా ఏషియా పెసిఫిక్కి సంబంధించి ఆ ప్రాంతానికి పూర్తిగా ప్రాంతంలో ఉన్న దేశాలని ఆందోళన కలిగిస్తోంది అని చెబుతోంది. అదిగో ఆఖరి డైలాగ్. ఎలాగైతే ఇటు యుఎస్ తన ఆఖరి లైన్లో డైలాగ్ని సంధించిందో అలాగే ఇక్కడ కూడా నువ్వు చెప్పలేదు మేము చెప్తున్నాం అంటూ చైనా చెప్పుకొస్తోంది అమెరికాకి. ఏమంటోంది? ది తైవాన్ క్వశ్చన్స్, తైవాన్ గురించి మాట్లాడుతూ, ది తైవాన్ క్వశ్చన్ ఇస్ ఎంటైర్లీ చైనాస్ ఇంటర్నల్ అఫైర్. నో కంట్రీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు ఇంటర్ఫియర్. The US should never imagine it could use the Taiwan question as leverage against China. The US must never play with fire on this question. Adigo కొట్టింది దెబ్బ. ఏ పేరాలో అయితే అమెరికా చైనాకు సమాధానం ఇచ్చిందో అదే పేరాలో మళ్ళీ క్వశ్చన్ చేస్తుంది. ఏమంటోంది? తైవాన్ పూర్తిగా అది చైనా అంతర్గత వ్యవహారం. ఇదిగో అమెరికా వింటున్నావా? ఇది పూర్తిగా అంటే తైవాన్ పూర్తిగా చైనా విషయం అంటూ కూడా చెబుతోంది. అట్ ద సేమ్ టైం నో కంట్రీ ఇన్ ద పొజిషన్ టు ఇంటర్ఫియర్. ఎవరు కూడా కలగజేసుకునే హక్కు అధికారం లేదు. అట్ ద సేమ్ టైం ఒకవేళ అటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడినప్పుడు ఏమంటోంది? ద యుఎస్ మస్ట్ నెవర్ ప్లే విత్ ద ఫైర్ ఆన్ దిస్ క్వశ్చన్. నిప్పుతో చెలగాటం ఆడద్దు ఈ ప్రశ్నకు సంబంధించి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. అట్ ద సేమ్ టైం చైనా urges the US to fully abide by the one China principle and the three China US joint communiques and stop supporting the emboldening the Taiwan independent separatist forces అంటూ కూడా. ఇదిగో ఇక్కడ పెట్టింది అసలైన మాట అంతా. చూడొచ్చు చైనా ఏం చెబుతోంది? అర్జింగ్ అంటే యుఎస్ని కోరుకుంటోంది వన్ చైనా ప్రిన్సిపల్కి, అలాగే టు ద త్రీ చైనా యుఎస్ జాయింట్ కమ్యూనికేట్స్కి సంబంధించి మాట్లాడుతోంది. వీటికి నువ్వు కట్టుబడి ఉండాలి. తైవాన్ ఇండిపెండెన్స్ సపరేట్ ఫోర్సెస్కి సంబంధించి వాటికి మద్దతు అనే అంశమో లేకపోతే వాటికి సంబంధించి నువ్వు ఆలోచించుకోవాలి. ఇది పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారం అంటూ చెబుతోంది. కంక్లూడింగ్ దట్ మీరు చూడొచ్చు, ఆన్ ద సౌత్ చైనా సీ there has never been any problem with regard to freedom of navigation and overflight there. China has always been committed to working with countries concerned to properly handle differences through అని చెబుతూ పూర్తిగా చెప్పుకొచ్చింది. ఏమంటుంది? ఇది మా వ్యవహారం. నువ్వు చెప్తున్నట్టుగా సౌత్ చైనా సీనో లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియాలోనూ ఆందోళన ఏం లేదు. ఆందోళన అంతా నీ వల్లే, ఆందోళన అంతా నువ్వు వేలు పెట్టి కలకడం వల్లే, ఆందోళన అంతా నీ మాటల వల్లే, నీ చేతుల వల్లే అంటూ కూడా ఇటు చైనా అమెరికాకు గట్టిగా చెబుతోంది. నిప్పుతో ఆడుకోవద్దు, ఒకవేళ నిప్పుతో ఆడుకుంటే కనుక ఈ నిప్పే నిన్ను తగలబెట్టేస్తుంది అని అర్థం వచ్చేలా చైనా అమెరికాకు వార్నింగ్ ఇస్తోంది. తైవాన్ గురించి నువ్వు మాట్లాడుకో, తైవాన్ అది నాది, అది మాది, అది మా వ్యవహారం, వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉండాలి అనే అర్థం వచ్చేలా అటు చైనా అమెరికాకు సమాధానం చెబుతోందా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఏమంటోంది? ఇండో పెసిఫిక్లో చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటామంటూ కూడా ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెత్ చెప్పుకొచ్చారు. దాని మీద ఇప్పుడు చైనా రియాక్ట్ అవుతోంది, గట్టిగా కూడా హెచ్చరిస్తోంది. తైవాన్ అంశాన్ని హెక్సెత్ ప్రస్తావించడాన్ని చైనా విదేశాంగ పూర్తిగా తప్పుపడుతోంది. ఏమంటోంది? చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదంటూ ఇటు చైనా అమెరికాకు హెచ్చరిస్తోంది. దీంతో పాటు నిప్పుతో చెలగాటం ఆడుకోవద్దంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తోంది ఇటు అమెరికాకు. అలాగే తైవాన్ చైనా అంతర్గత విషయం, అంతర్గత వ్యవహారం, దీనిలో మూడో దేశం జోక్యం అవసరం లేదు, అది మానుకోవాలి అంటూ కూడా ఇటు చైనా చెప్పుకొచ్చింది. ఇంకా ఏమంటోంది? మరి ముఖ్యంగా పీట్ హెక్సెత్ సింగపూర్లో జరిగిన ఈ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ భద్రతా సలహాదారులు కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన పక్షంలో ఇటు భౌగోళికంగా కావచ్చు లేకపోతే సముద్ర విషయాల్లో మ్యారిటైమ్ అంటూ ఉంటాం కదా, వీటి విషయాల్లో తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. చైనా తన దూకుని ప్రదర్శిస్తోంది. అంటే డైరెక్ట్గా ఎక్కడా తైవాన్ పేరును ప్రస్తావించలేదు. మరి ముఖ్యంగా సౌత్ ఈస్ట్ అంటూ మాట్లాడుతూ, ఏషియాకి సంబంధించి మాట్లాడుతూ, ఆసియాన్ సంబంధించిన మాట్లాడుతూ ఇలాగ అనేక అంశాలను ప్రస్తావించిన సందర్భంలో ఈ డిస్కషన్ వచ్చింది. అప్పుడేమంటోంది? ఫ్యూచర్లో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును ఎవరిని కోట్ చేస్తూ, చైనాని కోట్ చేస్తూ, ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి యుఎస్ విదేశాల్లో తన రక్షణ బలోపేతం చేస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చింది. బాబు, నువ్వు నీ బలోపేతం సంగతి ఎవరికి తెలీదు? అంటే ఇక్కడ చైనాను సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. యుఎస్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎవరో ఒకరిని బూచిగా చూపించి ఇక్కడ అడుగు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేస్తుందో చూసాం. పాకిస్తాన్కి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తుందో తెలుసు. ఇప్పుడు
ఆ బంగ్లాదేశ్ దగ్గర, మరి ముఖ్యంగా మయన్మార్ దగ్గర నువ్వు ఏం పీకడానికి వెళ్తున్నావో తెలుసు. ఇది ఏషియాలో నీ హుజుంను చలాయించడానికి, నీ పాలన చలాయించడానికి, అందుకు నీ భద్రతను పెడతా అంటావు, తర్వాత నీ పని అయిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోతావు. సో కటింగ్ మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఏముంటుంది అక్కడ, తైవాన్ని స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్ర జలాల్లో యుద్ధ విమానాలను కావచ్చు, లేకపోతే అక్కడ ఏమంటారు ఎక్సర్సైజెస్ చేస్తుంది, బెదిరింపులు పాల్పడుతోంది చెప్పి అమెరికా ఊరికల్లాడిపోతుంది. మా బాబోయ్, ప్రపంచానికి ఆపద వచ్చేస్తుంది చైనా వల్ల అని చెప్పి ఊరు గచ్చగచ్చగచ్చలు ఆడిపోతుంది. ఇంకో పక్క వాళ్ళ మంత్రులే అంటారు, ఆ దేశాలు ఇచ్చు వాళ్ళది, మాకేం ప్రాబ్లం, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటారు. ఇంకో పక్క వచ్చినప్పుడు కమాన్ గైస్ వి నీడ్ బిజినెస్ అంటాడు ఈ పెద్ద ఆయన. ఇది వీళ్ళ పద్ధతి. ఇంకొక ఆయన అంటాడు, మేము పెద్దన్న పాత్ర ఎప్పుడో వదిలేసుకున్నారుగా పెద్దన్న పాత్రని, మీకు మిగిలింది చెప్ప పాత్రే ఆఖరికి అమెరికా. మీరు ఇలాగే వేలు పెట్టి కెలుగుతూ ఉంటారు, ఏ దేశం మిమ్మల్ని పట్టించుకోదు, ఆఖరికి మీ దేశంలో ప్రజలు మిమ్మల్ని ముంచేసే రోజులు దగ్గరలో ఉంటాయి. బహుశా కొద్ది రోజులు అయితే కొద్దేళ్ళు సమయం పట్టచ్చేమో. కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బెదిరింపులకు దిగుతుంది చైనా. ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఫోర్సెస్ ప్రెషర్స్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో ఇండో పెసిఫిక్ రీజన్లో మిత్ర దేశాలను గాలికి వదిలేయవంట. ఎట్ ద సేమ్ టైం ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని కూడా పెంచుకోవాలంటూ అమెరికా సూచిస్తోంది. బాబోయ్, పెద్దన్న భారీ డైలాగులు వేస్తున్నాడని చెప్పుకోవాలి. సో ఇప్పుడు చైనా అమెరికా కొట్టుకోబోతున్నాయా అనే మాట కన్నా ఇంకో యుద్ధానికి తెరలేపాయన్న మాట బహుశా ఇక్కడ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందేమో. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? ఇప్పుడు నేరుగా అమెరికా చైనా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా, లేకపోతే వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించబోతున్నాయా? ఒకవేళ అమెరికా కనుక ఇటు సౌత్ చైనా సీ మీద తన ఇంపాక్ట్ని చూపించాలనుకున్నా, లేకపోతే మియాన్మార్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో రఖైన్ క్యారిడార్ అక్కడేదో పాగా వేయాలని ప్రయత్నం చేసినా, లేకపోతే అక్కడేదో చిన్న ప్రాంతం ఉంది, దాని పేరు మర్చిపోయిన ఎగ్జాక్ట్గా, అక్కడ మోహరించాలనుకున్నా అమెరికా వ్యూహాన్ని ఎలా చూస్తారు? అట్ ద సేమ్ టైం చైనా వ్యూహాన్ని మీరు ఎలా నమ్ముతారు? ఈ రెండింటికి సంబంధించి మీ వ్యూ ఏంటి? దీంట్లో ఎవరిది? అఫ్కోర్స్ ఇద్దరే. ఈ నేపథ్యంలో ఎవరిని ఎలా కట్టడి చేసే అవకాశం ఉందో, లేకపోతే ఇద్దరిని కట్టడి చేసే విషయంలో ఇద్దరు కలిసి మళ్ళీ యుద్ధానికి తెరలిపోయే అవకాశం ఉందా? యాజ్ ఎ వ్యూవర్గా మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.